హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మిస్టర్ బ్యాచిలర్ ఫుడీస్. ఈ రోజైతే నేను టేస్టీ హల్వా అయితే చేశాను. చాలా సూపర్గా వచ్చింది, అలాగే టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ఈ వీడియోని చూసి ఇలానే ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా వస్తుంది. మీకు గెరిట పట్టుకొని తిప్పగలిగే ఓపిక ఉంటే మాత్రం ఈ హల్వా అయితే చాలా అంటే చాలా బాగా చేసేయచ్చు. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా. మరి ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ కావాలి. ఒక చిన్న కర్రీ బౌల్ ఉంటుంది కదా, ఆ కర్రీ బౌల్లోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే తీసుకోండి. 2 స్పూన్లు సరిపోతుంది. అందులోకి కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒక చిన్న గ్లాస్, ఒక టీ గ్లాస్ మందం వాటర్ అయితే పోసుకోండి. ఏంటంటే ఆ కార్న్ఫ్లోర్ అనేది మిక్స్ అయిపోయి మనకి వాటర్ లాగా అయిపోవాలన్నమాట. సో ఆ కార్న్ఫ్లోర్ని ఇలా మిక్స్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మొత్తం వాటర్ పోసేసి అలా ఆ జారుగా అయితే కలుపుకోండి. ఇంకా ఈ హల్వాని గోధుమ పాలతో కూడా చేస్తారు. మాడుగుల హల్వా అని అంటారు చూడండి, చాలా ఫేమస్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది. ఆ మాడుగుల హల్వాని గోధుమ పాలతో చేస్తారనమాట. సో మనమైతే ఇక్కడ కార్న్ఫ్లోర్ వాడుతున్నాం. కార్న్ఫ్లోర్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి అయితే పెట్టుకోండి. ఒక కళాయి పెట్టుకొని నేను 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకున్నా కదా, దానికి నేను ఒక కర్రీ బౌల్ ఉంటుంది కదా, ఏదైతే కార్న్ఫ్లోర్ అయితే కలిపామో మనం ఆ బౌల్తో 1 కప్పు అలాగే 3/4 కప్పు తీసుకున్నాను. అలా అంటే 1.3 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే మీరు 2 కప్పులు 2.5 కప్పులు అయితే తీసుకోండి. అంతకు మించి ఎక్కువ తీసుకోమాకండి, మరి ఓవర్ స్వీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ షుగర్లో వాటర్ పోసుకోండి. కొంచెం ఆ షుగర్ అయితే మునిగిపోయేంత వరకు వాటర్ పోసుకొని ఆ షుగర్ అంతా కరిగిపోయే వరకు మిక్స్ చేస్తూ ఉండండి. మనకి షుగరు పాకం రావాలి, లేత పాకం రావాలి అలా అని ఏం లేదు. షుగర్ మొత్తం కరిగిపోయి వాటరు ఒక 2 పొంగులు వచ్చేంత వరకు అయితే ఉంచితే చాలు. తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ అయితే కార్న్ఫ్లోర్ని కలుపుకున్నాం చూడండి, వాటర్ పోసి ఆ మిక్సర్ని అయితే ఈ పంచదార నీళ్ళల్లో అయితే వేసేసి గరిటె పెట్టి కలుపుతూ ఉండండి. ఒక 3 నుంచి 5 నిమిషాల తర్వాత ఇలా మనకి ఆ కార్న్ఫ్లోర్ మిక్స్ అనేది ఇలా జిగురుగా వస్తుందన్నమాట. అంటే హల్వా రెడీ అవుతుందన్నమాట. సో ఫస్ట్ అయితే స్టార్టింగ్లో మీరు హై ఫ్లేమ్ పెట్టుకున్నా ఏం లేదు. తర్వాత ఎప్పుడైతే మనకి జిగురు ఆ హల్వా అయితే రెడీ అవుతుందో అప్పటి నుంచి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని అలానే కలుపుతూనే ఉండండి. ఇంకా కలుపుతూనే ఉండాలి ఆ ప్రాసెస్. తర్వాత అందులో కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసుకోండి. మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోండి. రెడ్ కానీ, ఎల్లో కానీ, గ్రీన్ కానీ ఏదైతే ఆ కలరు అది వేసుకోండి. లేదా స్కిప్ చేసినా పర్వాలేదు, అది మీ చాయిస్. నేనైతే రెడ్ ఫుడ్ కలర్ వాడాను. కాకపోతే ఇక్కడ మిస్టేక్ ఏమైందంటే కొద్దిగా ఫుడ్ కలర్ అనేది ఎక్కువ పడిపోయింది అనమాట. సో అందుకనే ఇంత రెడ్గా అయిపోయింది. సో నేను కొంచెం వేయాల్సింది కొంచెం ఓవర్గా అయిపోయింది ఫుడ్ కలరు. చూడండి, ఇంకా ఇలా కలుపుతూనే ఉండాలి మనం. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూనే ఉంటుంటే ఆ జిగురుగా అనేది గట్టిగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అందులో నెయ్యి వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్లు నెయ్యి వాడాను. ఇప్పుడు అంటే లాస్ట్లో కాకుండా ఇలా మధ్యలో మనకి ఏదైతే హల్వా రెడీ అవుతూ ఉంటుందో ఇప్పుడే నెయ్యి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది హల్వాకి పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. తినేటప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో అందుకని నేను ఫస్ట్ అయితే 2 స్పూన్ల నెయ్యి వాడాను. ఫ్రెష్ నెయ్యి, ఇంట్లో చేసుకున్న నెయ్యి వాడాను. ఇంకో 3 నిమిషాల తర్వాత హల్వా ఇంకా కొంచెం దగ్గర పడుతుంది. ఆ టైంలో మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి అయితే వాడాను. టోటల్గా నేను 3 స్పూన్ల నెయ్యి అయితే వాడాను ఈ హల్వాకి. మీరు కూడా కొంచెం నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా కావాలంటే ఇంకో స్పూన్ వాడుకోండి, లేదా 3 స్పూన్ల నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువగా వేసుకోకండి. సో ఈ హల్వా అనేది మనకి దగ్గరగా అయిపోతుంది అనమాట. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంట. మిక్స్ చేస్తూ ఉంటే హల్వా అనేది మనకి గట్టిగా తిక్కుగా వస్తుందన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. జీడిపప్పు, కిస్మిస్. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ వాడాను. మీరు కావాలనుకుంటే బాదం పప్పు, పిస్తాలు ఇలాంటి డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు ఇలాంటివి ఇంకా ఏమన్నా కావాలి అనుకుంటే అందులో మిక్స్ చేసుకోండి మీరు. ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసి ఇంకో 5 మినిట్స్ అలానే కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దు. ఇంకా ఈ హల్వాని దగ్గర పడేంత వరకు కలుపుకోండి. లాస్ట్కి వచ్చేసి మనకి ఈ హల్వాలో నుంచి నెయ్యి మనం కలిపాం కదా, ఆ నెయ్యి లైట్గా పైకి వస్తూ ఉంటుందన్నమాట. సో కళాయికి కూడా ఇది మిక్స్ చేస్తుంటే సపరేట్ అయిపోతూ ఉంటుంది ఈ హల్వా. అప్పుడు మనకి హల్వా రెడీ అయినట్టు గుర్తుపెట్టుకోవాలి. సో అలానే మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పటి వరకు చూడండి ఎంత తిక్కుగా అయిపోతుందో. గరిటె పట్టుకొని లేపుతుంటే జారుగా జారిపోతుంది అనమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంతే. అంత బాగుంటుంది ఈ హల్వా. మీరు కూడా ట్రై చేయండి. సో ఎప్పుడైతే మనకి కళాయికి సపరేట్గా వచ్చేస్తుందో హల్వా చూడండి, ఇలా వచ్చేస్తుంది అనమాట హల్వా. అప్పుడు మనకి హల్వా రెడీ అయినట్టు. సో
ఈ ప్రాసెస్ని అయితే కరెక్ట్గా గుర్తుపెట్టుకొని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ హల్వా చేయటానికి నాకు మొత్తం 25 నిమిషాల వరకు పట్టింది టైము. సో ఇక్కడ ఏం లేదు, ఒక్క గరిటె పట్టుకొని మనం కలుపుకునే ఓపిక ఉంటే చాలు. చూశారు కదా మీరు కూడా ఎంత సింపుల్గా ఉందో. ఒక గరిటె పట్టుకొని తిప్పుకునే ఓపిక ఉంటే చాలు, హల్వా కూడా చాలా అంటే చాలా టేస్టీగా అవ్వచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఆ హల్వాని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.